శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము 20, 21, 22, 23 శ్లోకములు. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతి దేహేంద్రియములకు కారణకర్త. పురుషుడు సుఖ దుఃఖములను అనుభవించువాడు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. ప్రకృతి బారి పడిన పురుషుడు ప్రకృతి జన్యములగు గుణములను అనుభవించుచున్నాడు. వాడు మంచి చెడ్డ జన్మలెత్తుటకు గుణ సాంగత్యమే కారణము. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అంటియునంటక ఈ శరీరమున నుండు పురుషుని సాక్షియనియు అనుమోదకుడనియు భర్తయనియు భోక్తయనియు మహేశ్వరుడనియు పరమాత్ముడనియు కూడా చెప్పుదురు. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయో బిజాయతే. ఈ విధముగా క్షేత్రజ్ఞ పురుషుని గురించియు గుణసహితమగు క్షేత్ర ప్రకృతిని గురించియు చొక్కముగా తెలుసుకునినవాడు ఏ విధమున ప్రవర్తించినను తిరిగి పుట్టడు.